ఇది ఖచ్చితంగా ఈ గీత పన్నాగమే. దాని తరపు చుట్టాలు కదా, తేరగా ఓ డబ్బున్న కుర్రాడు కనపడేసరికి దాన్నిచ్చి పెళ్లి చేసి అందలం ఎక్కించాలని చూస్తోంది. లేదత్తయ్య, నిజంగానే గౌతమ్. నేను నమ్మను. కోటలో యువరాజు లాంటివాడు మా మేనల్లుడు. ఇలాంటి పని మనిషిని ఇష్టపడ్డాడు అంటే నేను నమ్మను. నేను చెప్తే నమ్ముతావా అత్త? గౌతమ్, నువ్వు? అవునత్త, నేను శాంతిని ఫస్ట్ లుక్లోనే ఇష్టపడ్డాను. తనకు అభ్యంతరం లేకపోతే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తన అభిప్రాయం ఏంటో కనుక్కోమని నేనే అక్క వాళ్ళకి చెప్పాను. పిచ్చేమైనా పట్టిందేంట్రా నీకు? పోయి పోయి దీన్ని పెళ్లి చేసుకుంటావా? ఏంటమ్మా అలా అంటావు? శాంతికేం తక్కువ? దీని దగ్గరే ఉంది, దీనమ్మ దగ్గరే ఉంది. ఆస్తుందా, కుటుంబ గౌరవం ఉందా? ఏముందని? ఆస్తి అంతస్తు నాకున్నాయి కదత్తా. కానీ ముందు వెనక చూసుకోవాలి కదరా. ముందు వెనక లేకపోవడం ఏంటమ్మా, మనమంతా ఉన్నాం కదా. మనమా? మనకి దానికి సంబంధం ఏంట్రా? అన్న చెల్లి అనుకోవడం వేరు, బంధుత్వం వేరు. మనకు దీనికి ఏం బంధుత్వం ఉందని దానికి మనం ఉన్నాము అని చెప్పుకోవడానికి? తన ఆస్తి ఏంటి, తనకున్న అండదండలేంటి అని చూసి నేను తనని ఇష్టపడలేదత్తా. మరి ఏం చూసి ఇష్టపడ్డావు? ఈవిడగారి అందాన్ని చూసా? కాదు, తన అనుకువ, తన మాట తీరు చూసి తన మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకున్నాను. తన అమాయకత్వాన్ని చూసి తను ఎంత మంచిదో అర్థం చేసుకున్నాను. మాకున్న ఆస్తికి ఇప్పటివరకు నాకే సంబంధాలు రాక పెళ్లి చేసుకోలేదనుకుంటున్నావా అత్త? మనసుకు నచ్చక చేసుకోలేదు. తను నా మనసుకు నచ్చింది. మా ఇంటికి కావాల్సింది ఆస్తులు తెచ్చే కోడలు కాదత్త, ప్రేమను పంచే కోడలు. నన్ను నా వాళ్ళని తన వాళ్ళలా చూసుకునే ఒక మంచి మనసున్న ఇల్లాలు కావాలత్తా. శాంతిని చూస్తే నాకు తనలో ఆ లక్షణాలు ఉన్నాయనిపించిందత్తా. రే, ప్రేమ గుడ్డిది అంటారా? అందుకే ఆ ప్రేమ మైకంలో నీకు నేను చెప్తుంది అర్థం కావడం లేదు. ప్రేమ గుడ్డిది కావచ్చు, కానీ నేను కాదు కదత్తా. ఈ పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకోర్రా? నేను ఒప్పించుకుంటానత్తా. ఆ బాధ్యత నాది. అది కాదు. లేదత్తయ్యా, లేదు. నాకిప్పుడు కావాల్సింది నీ అభిప్రాయం కాదు, శాంతి అభిప్రాయం, శాంతి వాళ్ళ తల్లి అభిప్రాయం. మీరు చెప్పండి. చూడండి, మీరు నా ఆస్తి ఏంటి, నా కుటుంబం ఏంటి, మా అత్తన్న మాటలు ఏమీ పట్టించుకోకండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. మీ అమ్మాయి మీద ప్రేమ ఉంది. ఖచ్చితంగా ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నిజంగా నా మాట మీద మీకు నమ్మకం ఉంటే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.
అభిప్రాయం ఏంటో చెప్పండి అత్తయ్య. ఏనాడైతే రోడ్డు మీద పడిపోయిన నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నలు ఒప్పిస్తాను. సరే. గౌతమ్ మంచి కుర్రాడు, మంచి సంబంధం. ఈ దరిద్రపు గుట్టు మొహానికి ఇంత మంచి సంబంధం ఏంటా అని నేను ఆలోచిస్తుంటే ఇదేంటి టెన్షన్ పడుతోంది. ఇంట్లో వాళ్ళతో నా అభిప్రాయం ఏమని చెప్పాలి? నేను వేరే ఒకరిని ప్రేమించాను కదా. ప్రేమించావా? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు సడన్ గా ఇలా ఆయనకి నేను నచ్చడం ఏంటి? నా కర్మ కాకపోతే ఛా! నా విషయం ఇంట్లో చెప్పేస్తే అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ నా పెళ్లి కుదిరిందని ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను నేరుగా వెళ్ళి నా గౌతమ్ అంటే ఇష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో. చెప్పేద్దామా వద్దా? చెప్పకపోతే ఎలా? ఇష్టం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాను? వాళ్ళు అనుకున్నారని నా ప్రేమను ఎలా చంపుకుంటాను? ప్రేమించిన తను లేకుండా బ్రతకగలనా నేను? ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పాలంటే ముందు తనని కలిసి ఇలా సంబంధం వచ్చింది, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాలి. ఆ తర్వాత ఈ విషయం గీతొదినకు చెప్తాను. అదే కరెక్ట్. దించిన తల ఎత్తకుండా వెళ్లే శాంతి ప్రేమలో పడిందా? ఇంతకీ ఎవడాడు? తెలుసుకోవాలి. గీత!
ఏమండి? అయ్యో, ఆగండి. అయ్యో, ఏమండి? ఒక్క వదలు. నిమిషం. అయ్యో, వదలండి. అబ్బా, ఏంటండి మీరు? ఆనందమే ఆనందం. దేనికి? దేనికేంటే నా బామర్దిగాడు నిజంగా నాకు బావగాడైపోతున్నందుకు. గౌతమ్ గురించా? మరి శాంతి లైఫ్ సెట్ అయిపోతున్నట్టే కదా. కానీ గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవాలి కదండి. శాంతిని పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోనే అంత గట్టిగా చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించడా చెప్పు? ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాడు చూడు. అందుకేగా వెళ్ళింది. గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా శాంతిని చూసి కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకుంటే అంతకన్నా ఇంకా కావాల్సిందే ఉందండి. మా అమ్మ మాటలు విని గౌతమ్ పేరెంట్స్ కాస్త అటు ఇటు ఊగిసలాడినా మా అత్తయ్యని నేను ఒప్పిస్తానే. తనకి ఎవరున్నారు ఎవరు లేరనేది పక్కన పెట్టండి. తను మా ఇంటి ఆడపడుచు. తనకి ఏ అవసరం వచ్చినా అన్నగా నేనున్నాను. కట్న కానుకల నుంచి లాంఛనాల వరకు మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను అని చెప్తాను. శాంతి నిజంగా చాలా అదృష్టవంతురాలండి. అవునే, అందుకే గౌతమ్ లాంటి ఇష్టపడ్డాడు. గౌతమ్ దొరికినందుకు కాదండి, మీలాంటి అన్నయ్య దొరికినందుకు. నాదేముందే, ఇప్పుడు చూడు, గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని రావడం, నిశ్చితార్థం జరిగిపోవడం, వెంటనే పెళ్లి, శాంతి అత్తారింటికి వెళ్ళిపోవడం. ఆగండి. పెళ్లి జరిగే మ్యాటర్ అటుంచి మీరు నన్ను అలా తిప్పుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేవు. ఏంటే ఆనందమా? నీ మొహంలో ఉన్న ఆ నవ్వు చూస్తుంటేనే తెలుస్తోంది చాలా హ్యాపీగా ఉన్నావని. అసలు ఏం జాతకమే నీది? నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఈ ఊరు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నావు, జరిగింది. నా కొడుకుని నీ కొంగు కట్టేసుకోవాలనుకున్నావు, అది జరిగింది. నీ వాళ్ళనెప్పుడు అందలం ఎక్కించాలని చూస్తావు, ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్క మాకు తప్ప నీ అనుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతోంది. నేనేం చేశాను అత్తయ్య? నువ్వు మా ఇంటి కోడలు అవ్వడమే నాకు నచ్చలేదు. అలాంటిది ఇప్పుడు ఆ శాంతిని నా పుట్టింటికి కోడలుగా పంపించాలని చూస్తున్నావు. నువ్వు నా నెత్తికెక్కింది చాలక ఆ దరిద్రురాల్ని మా అన్నయ్య వాళ్ళ నెత్తికెక్కించాలని చూస్తున్నావు. అత్తయ్య, వాళ్ళని దరిద్రులు దరిద్రులు అని అన్నిసార్లు అనొద్దు. అంటాను, ఎన్నిసార్లైనా అదే మాట అంటాను. కూటికి లేక పరాయి పంచన చేరి బతుకుతున్న వాళ్ళని దరిద్రులు అనక ఇంకేమంటారు? శాంతిని నా అన్నింటికి కోడల్ని చెయ్యాలని చూడ్డానికి నీకెంత ధైర్యం అసలు? నేను చేయడం ఏంటత్తయ్య? గౌతమే శాంతిని ఇష్టపడ్డాడు. ఈ విషయం తనే మీతో చెప్పాడు కదా. వాడు కుర్రాడు, మంచి చెడు వాడికేం తెలుస్తుంది? వయసులో ఉంది, కంటికి అందంగా కనిపించింది, అదే ప్రేమ అనుకుంటున్నాడు. నాకిప్పుడు అర్థమవుతోంది. నా మేనల్లుడు ఇంటికి రాగానే శాంతితో కాఫీలిప్పించటాలు, భోజనానికి రమ్మని శాంతితోనే పిలిపించడాలు,
ఇదంతా నువ్వు ప్లాన్ ప్రకారమే చేశావు. మీరు పొరపాటు పడుతున్నారత్తయ్య. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. శాంత్ అంటే తనకిష్టమని గౌతమ్ చెప్తున్నప్పుడు కూడా నేను నమ్మలేదు. కానీ తను శాంతిని ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో మీ ముందే చెప్పాడు కదా. చెయ్యాల్సిందంతా చేస్తే ఎందుకు చెప్పడు? పిల్లాడికి బెల్లం ముక్క ఎదురుగా పెడితే ఆశపడకుండా ఉంటాడా? నువ్వనుకున్నవన్నీ జరిగిపోతున్నాయని ఆనందపడిపోతున్నావు కదూ? గౌతమ్ అంత గట్టిగా చెప్పాడు కాబట్టి గౌతమ్ శాంతిని చేసుకుంటాడు అని అనుకుంటున్నావేమో. ఇలాంటి అనాకాని దాన్ని కోడలిగా చేసుకోవడానికి నా అన్న ఒప్పుకోడు. వాడొప్పుకున్నా నేను జరగనివ్వను. చూస్తూ ఉండు. వాడు ఎవడయ్యుంటాడో? శాంతి రా, ఇలా కూర్చో. శాంతి, ఏమైంది శాంతి? ఎందుకు అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? ఏమైంది? మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఎవడబ్బా? ఏ, ముందు ఏడవకు, నేనున్నాను కదా. అజయ్, ఇతను శారదాదేవి కొడుకు కదా? అంటే శాంతి ప్రేమించింది శారదాదేవి కొడుకునా? గౌతమ్కి శాంతికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటుంటే మంచి ఉద్యోగస్తుని కొట్టేస్తుందని దీని అదృష్టానికి కుళ్ళుకున్నాను. అంతకంటే డబ్బున్న వాళ్ళకి గాలం వేసింది ఇది. ఇది మామూలుది కాదు. సరే,
ఇప్పుడు చెప్పావు కదా నాకు